విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాఖ నుంచి అనిల్, చెప్పండి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను కార్మికులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖండించలేదు. సో కార్మికులు ఏం చెప్తున్నారు? కుమారస్వామి వ్యాఖ్యల పట్ల ఉక్కు కార్మికులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 11వ తేదీన కుమారస్వామి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చారు. స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులపై అక్కడ ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వెళ్లే ముందు కూడా మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి. తాజాగా కుమారస్వామి పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని చెప్పడం పట్ల కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు నిన్న విశాఖ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పాత పాటనే వల్లె వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఓవరాల్గా చూస్తే కనుక కుమారస్వామి ఇక్కడ ఒక మాట మాట్లాడారు, అలాగే పార్లమెంటు వేదికగా మరో మాట మాట్లాడడం పట్ల కార్మిక సంఘాల నేతలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కుమారస్వామి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో ప్రత్యక్ష ప్రజా పోరాటాలకు కూడా సిద్ధమవుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కుమారస్వామి వచ్చి స్టీల్ ప్లాంట్ను ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పి వెళ్ళిన తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బ్లాస్ట్ ఫర్నేస్ల మూసివేత కావచ్చు, లేకపోతే అనుబంధ విభాగాల అమ్మివేత, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, అలాగే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ వంటి అలవెన్సుల తొలగింపు కావచ్చు, లేకపోతే నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి డిప్యుటేషన్పై పంపించడం, లేదంటే 2500 మంది కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేయడం, ఇలా ప్రతి అంశం కూడా ప్రైవేటీకరణ దిశగా వెళ్తుండడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక భూమిక పోషించాలి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మద్దతును ఉపసంహరించుకుంటామని కేంద్రాన్ని హెచ్చరిస్తే కేంద్రం దిగివచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడుతుందని, స్టీల్ ప్లాంట్ను పెట్టుబడుల ఉపసంహరణ నుంచి దానికి ప్రత్యేక మినహాయింపు కల్పిస్తుందని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలతో పాటు విద్యార్థి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ముందుకెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కుమారస్వామి వ్యాఖ్యలపై ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కనీసం స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎప్పుడు మీడియా నుంచి ప్రశ్న ఎదురైనా, లేకపోతే కార్మికుల ఆందోళన బాట పట్టినప్పటికీ కూడా వారిని కాస్త చల్లార్చేందుకు పూర్తిగా కేవలం స్టీల్ ప్లాంట్ను కాపాడుతామనే ప్రకటన చేస్తున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ను కాపాడి తీరుతామని ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్రం నుంచి చేయించడం కానీ, లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణ నుంచి దానికి మినహాయింపు ఇస్తున్నామని కానీ ఎక్కడ ప్రకటన చేయించకపోవడం కార్మికులను ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోతే మరోసారి మలిదశ ఉద్యమానికి ఉక్కు కార్మికులు సిద్ధమవుతారనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.